శ్రీకాకుళం జిల్లా పలాసలో జీడి రైతుల సమస్యలపై వామపక్ష పార్టీలు గలమెత్తాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎన్నికల హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. జీడికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడి బస్తాకు 16,000 రూపాయల కనీస మద్దతు ధర నిర్ణయించి జీడి బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్స్ నెరవేర్చకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడుండే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ పలాస బహిరంగ సభలోనే మేము అధికారంలోకి వస్తే జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తాము, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. ఈ రోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కాబోతుంది, కానీ ఈ రోజు హామీ ఎక్కడ కూడా అమలు జరగలేదు. దీంతో రైతాంగం తీవ్రమైన దోపిడీకి గురవుతుంది. అయినా సరే ఈ ప్రభుత్వానికి కనీసం పుట్టినట్లు కూడా వ్యవహరించడం లేదు. ఈ రోజు ఈ జీడి ప్రాంతంలో రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వడం వల్ల, విస్తారంగా జీడి పంటలు పండడం వల్ల, ఈ జీడి పంటలు పండితే జీడి ఆధార పరిశ్రమలు ఉంటాయి. దీనివల్ల వేలాది మంది కార్మికులకు ఉపాధి కలుగుతుంది. ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమానికి ఎందుకు మీరు అడ్డుపడుతుందని చెప్పి మేము ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. జీడి ద్వారానే పలాస కాశీబుగ్గులోకి మార్కెట్ ఎకనామీ వస్తుంది, విదేశీ స్వదేశీ మార్గం వస్తుంది. ఇలాంటి పంట పట్ల నిర్లక్ష్య వైఖరి అనేది తగదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టి మినిమం ప్రైసెస్, కనీసపు మద్దతు ధర 16,000 రూపాయలు అడుగుతూ ఉన్నాం. ఇది న్యాయమైనది, గిట్టుబాటు ధర కాదు. గిట్టుబాటు ధర కనీసం ఇంకా అది పెంచాల్సిన అవసరం ఉంది కనుక కనీసపు మద్దతు ధర 16,000 రూపాయలు తక్షణమే అమలు చేయాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.